హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, ఈ వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అనమాట. నేను సండే కోసం ఇంట్లోకి అంటే టిఫిన్‌లోకి పూరీలు దాంతో పాటు శనగల కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి శనగలు నానబెడుతున్నాను. సండే మార్నింగ్ టిఫిన్‌కి అయితే నీకు శనివారం నైట్ నానబెడుతున్నానండి. సో, ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి కదా మనం. ఇది సండే వ్లాగ్ కదండి. సండే మా ఆయన సెలవనమాట. ఇంట్లో ఉన్నారు, పడుకున్నారు ఆయన. ఆయన ఏమన్నారంటే నాతో నైట్ నేను మా పిల్లల్ని చూసుకొని ఇంట్లో వంట చేస్తానని చెప్పారనమాట. సరే అని చెప్పి నేను కూడా 9 వరకు పడుకున్నాను. ఇంకేమో ఆయనేమో లెగలేదు. ఇంక సండే అని చెప్పి నేను కూడా లేపలేదనమాట. ఇంక అదే చెప్తున్నాను ఇక్కడ నేను. సో, ఇప్పుడు నేనైతే ఇంక టిఫిన్ చేయాలనమాట. ఇక్కడైతే ఒక పక్కన రాగి పెట్టేసాను. గుడ్లు కూడా ఉడకబెట్టేసానండి. ఇంక పాలు మరిగి పెడుతున్నాననమాట. ఇప్పుడైతే నేను బ్రష్ చేసుకొచ్చానండి. ఇప్పుడే స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. బ్రష్ చేసుకున్నాను కానీ బొట్టు పెట్టుకోవాలి స్టిక్కర్ కనబడలేదన్నమాట నాకు. అందుకే కుంకుమ పెట్టుకున్నాను ఇక్కడ నేను. ఇక్కడ ఒక పక్కన ఏమో పాలు, ఇంకో పక్కనేమో రాగి జావ ఉందండి. సో, అవుతుందనమాట. ఇంక అయిపోయింది రాగి జావ అయితే. పాలు కూడా మరిగిపోయిందండి. హాట్ వాటర్ పెట్టుకోవడం మళ్ళీ మర్చిపోతున్నాను. మళ్ళీ పెట్టుకోవాలి నేను. మిస్ అయిపోతున్నాననమాట. ఈ 2 డేస్ నుంచి హాట్ వాటర్ గుర్తు రావట్లేదండి నాకు. మర్చిపోతున్నాననమాట. పాలు కాసుకుంటున్నాను, రాగి జావ కాస్తున్నాను, గుడ్లు కూడా ఉడకబెడుతున్నాను గానీ, అది మాత్రం మర్చిపోతున్నాను నేను. సో, ఇంక మళ్ళీ స్టార్ట్ చేయాలి నేను. పాలు మరిగిపోయిందని పక్కన పెట్టాననమాట. తర్వాత మా జస్ట్ పెడితే ఇచ్చేస్తా పాలు తనకి. ఇప్పుడు శనగల కర్రీ కోసం నైట్ నానబెట్టుకున్నాక శనగలు. సో, మళ్ళీ అది ఒకసారి వాష్ చేసిన తర్వాత మళ్ళీ అది శనగలు ములిగేంత వరకు వాటర్ వేసారండి. ఇప్పుడు వాటర్ వేసి విజిల్ పెట్టాలన్నమాట. ఇంకేమో ఇక్కడ పూరీ పిండి కోసం కలుపుకుంటున్నాను. పూరీ చేయడం ఫస్ట్ టైం అండి నేనైతే. ఎలా వస్తుందంటే నాకు కూడా తెలీదు ఇంకా. యూట్యూబ్‌లో ట్రై చేసి చేస్తున్నాను అనమాట నేను కూడా. ఇక్కడైతే నార్మల్‌గా చపాతీ పిండిలాగే నేను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇంక మా ఆయనైతే లెగిసారండి. సో, ఆయన్ని పూరీలు చేయమని చెప్పాలి. మరి చేస్తారో లేదో తెలీదు ఇంకా నాకు. ఇక్కడైతే నేను పిండి కలుపుతున్నాను. పిండి కలిపిన తర్వాత ఇంక శనగలయితే అయిపోయిందండి. శనగలొచ్చేసి మనకి 4-5 విజిల్ పెట్టుకోవాలండి. అప్పుడే కొంచెం మెత్తగా ఉంటుంది. లేదంటే గట్టిగా ఉంటుందనమాట మనకి. తినడానికి బాగోదు. ఇక్కడైతే పిండి కలుపుతున్నానండి. మా ఆయనేమో పూరీలు చేయమని చెప్పా కదా! సో, పూరీలు మా ఆయన రుద్దరని చెప్పాడనమాట. ఇంక నేను రుద్దుకోవాలి. రుద్ది నేనే చేసుకోవాలనమాట ఇంకా. ఇక్కడ మా ఆయన కొంచెం వీడియో తీయమంటే ఎలా తీసానో చూడండి. ఇంక తర్వాత మళ్ళీ ఏం చేశానంటే నేనే కెమెరా పెట్టుకొని నేనే తీసుకున్నాననమాట. దీన్ని ఫుల్‌గా తీయండి మా ఆయన కొంచెమే తీసాడనమాట. ఇంక మళ్ళీ నా చేత్తో నేనే పెట్టుకొని ఇంక నేనే తీసుకున్నాననమాట ఈ వీడియో. సో, ఇక్కడైతే నేను 4 కింద కట్ చేయమని చెప్పాడండి మా ఆయన పూరీలకి. చిన్న చిన్నగా ఉంటే బావుంటాయని చెప్పాడు. ఇంక సరే అని చెప్పి నేను కూడా పెద్దగా చేసి చపాతీని చపాతీ పెద్దగా చేసి ఇలా 4 కింద కట్ చేస్తాననమాట. నేను రుద్దింది ఒక 15 రుద్దుంటాను చపాతీలు. కానీ దానికి చిన్న చిన్నగా మనం కట్ చేస్తుంటే చాలా ఎక్కువ కట్ చేసినట్టు అంటే చాలా ఎక్కువ రుద్దినట్టు అనిపిస్తుంది నాకు. నేను స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పటికి నేను ఒకటి అంటే మొబైల్ పెట్టుకోవడం కూడా కొన్నానండి. అది కొన్నాను కానీ అసలు అది మొబైల్ బరువుకి అది నా మొబైల్ బరువుకి ఏంటంటే అది ఆగలేకపోతుందనమాట. నార్మల్ చిన్న స్టాండ్ మన మొబైల్ పెట్టుకోవడానికి. అది ఆగట్లేదనమాట. ఇంక నేను కూడా యూజ్ చేయలేదు దాన్ని ఇంకెప్పుడు. ఇంక అలాగే ఉంది. ఇంక తర్వాత పడేసాను కూడా దాన్ని వేస్ట్‌గా. అంటే అప్పుడు యూట్యూబ్ చేయకూడదు అనుకున్నానులెండి. ఇంట్రెస్ట్ పోయింది నాకు. పడేసాననమాట. అనవసరంగా పడేసాను నేను. ఇంక ఇప్పుడేమనుకుంటున్నానంటే యూట్యూబ్ మనీ వచ్చేంత వరకు ఇంకేం కొనకూడదు అనుకుంటున్నానండి. ఒకవేళ యూట్యూబ్ మనీ వస్తేనే దాంతోనే నాకు కావాల్సింది కొనుక్కుంటాను గానీ మా ఆయన డబ్బులు పెట్టి కొనకూడదు అనుకుంటున్నాను ఇంక నేను. మనం ముందే కొనేసిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ పడేయాల్సొస్తది, లేదంటే పక్కన పెట్టేయాల్సొస్తుంది కదా మనకి. అలా ఎందుకు ఒకవేళ సక్సెస్ అవుతే మనం కొనుక్కున్నా బెటర్ కదా! ఇంక మనకు కూడా అనిపిస్తుందనమాట నా డబ్బులతో నేను కొనుక్కున్నాను అని చెప్పేసి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకుంటే మీరు కూడా అలాగే చేయండి. ఫస్ట్ అయితే ఏం కొనేయొద్దు మీరు. ముందుగానే కొనేసి అసలు వేస్ట్‌గా పడేయకండి. ఒకవేళ మీకు సక్సెస్ అయిన తర్వాత కొనుక్కుంటే పర్లేదు అది. కానీ ముందే కొనకండి ఎవరు. ఇక్కడైతే ఒక చేత్తో నేను కెమెరా పెట్టుకొని ఇంకో చేత్తో రుద్దుతున్నాననమాట. మా ఆయన తీయమని మా ఆయన సరిగ్గా తీయట్లేదు. అందుకని చెప్పేసి నేనే బలవంతంగా అంటే బలవంతంగా కొంచెం కష్టంగా ఒక చేత్తో రుద్దుతూ, ఒక చేత్తో పట్టుకున్నాను కెమెరా నేను. ఇంకా మా చిన్నోడికి మా జస్వి కూడా స్నానం అవ్వలేదండి. ఈ పని మీద పొద్దునుంచి ఉన్నాననమాట. నేను రుద్దే పనిలోనే ఉన్నాను ఇంకా నేను. ఇది అయిన తర్వాత ఇంక వాళ్ళిద్దరికీ స్నానం చేయించాలి. జస్ట్ బ్రష్ చేసి స్నానం చేయించాలి. ఇంక నేనే చేయించాలన్నమాట వాళ్ళిద్దరికి స్నానాలు.
ఇక్కడ ఏమైందంటే మా ఆయన సిమ్‌లో పెట్టి ఆయిల్ పెట్టాడనమాట. నేను హైలో పెట్టాను. హైలో పెట్టాడు మళ్ళీ. ఇంక అయిపోయి ఉంటుంది. వేడి తగులుతుంది చేతికి అని చెప్పి మనం చేయి పెట్టి చూస్తాం కదా! వేడి తగులుతుంది చేతికి ఏసేయి అని చెప్పాననమాట. నేను కంగారు పెట్టాను. మా ఆయన పాపం ఏసాడు. కానీ ఏమో అది అప్పడంలో వచ్చింది. అందుకే తిడతాననమాట మా ఆయన ఎయ్యి అని చెప్పావు ఇదేమి ఇంకా అవ్వలేదని చెప్పేసి. మా ఆయన చెప్పినట్టు మొత్తానికి పూరీలన్నీ చాలా గట్టిగా వచ్చినాయండి. అర్థం కావట్లేదు. మరి నూనె సరిగ్గా మరగలేదా ఏంటి అర్థం కాలేదు నాకు. నేను పిండి కూడా బాగానే కలిపాను. యూట్యూబ్‌లో చూసాననమాట. వాళ్ళు కలపమన్నట్టే కలిపాను నేను కూడా. మరి ఎందుకో సరిగ్గా రాలేదు. అప్పడాలు వచ్చినాయనమాట. సో, అప్పడాలు వస్తే తినలేం కదా! పూరీలు మెత్తగా పూరీలు గానీ, చపాతీలు గానీ మెత్తగా ఉంటే తినాలనిపిస్తది. ఇలా గట్టిగా వచ్చినాయనమాట. అసలు ఇంక తినబుద్ధి అవ్వలేదు నాకు కూడా ఇంకా. అదొకటి నా పన్ను నొప్పి అని చెప్పా కదా నేను. సో, దానివల్ల కూడా ఇంక నేను తినలేకపోయాననమాట. ఇదొకటి అంటే ఒక చపాతీ 4కి చేసిన వాళ్ళు చాలా చపాతీలు చేసుంటారు. అది చాలా పూరీలు చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా ఎక్కువనే అనిపిస్తుంది. శనగల కూర అయితే మాత్రం పర్ఫెక్ట్‌గా బానే వచ్చిందండి. ఇది మాత్రం సూపర్ అదిరిపోయిందనమాట. కానీ ఇలాంటిది ఏంటంటే మన రైస్‌లో కొంచెం బాగోదు. ఇలా చపాతీలు గానీ, పూరీల్లోకి గానీ బావుంటుంది. ఇంకా మా ఆయనైతే సాయంత్రం పూతరేకులు ఆయన వచ్చారనమాట. అంటే పచ్చళ్ళు అమ్ముతారు కదా మన ఇంటికొచ్చి. సో, ఆయన దగ్గర పూతరేకులు తీసుకున్నారు నా కోసం. స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి మా ఆయన తీసుకున్నారింక. ఇంక ఇవే ఈ పూరీకిను శనగల కర్రీయే సాయంత్రం సరిపోయింది. నైట్‌కి సరిపోయిందనమాట మాకు. ఇంకా అవే యేసుకొని తినేసాం మేము. ఇంకా రైస్ కూడా ఏం వండలేదనమాట నేను. కర్రీ కూడా చాలా ఉంది చూసారుగా ఇక్కడ. నాదొక డౌట్‌కి మీరు క్లారిఫై చేయాలండి. ఏంటనుకుంటున్నారా? జున్ను తినొచ్చా తినకూడదా ఇప్పుడు నేను? నాకు ఇప్పుడు డెలివరీ 3 మంత్స్ అయింది కదా! మా ఆయనేమో జున్ను తినకూడదని ఎవరు చెప్పారంట మా ఆయనకి. సో, మా ఆయన అదే మాట పట్టుకున్నాడు తినకూడదంట ఇప్పుడు అని చెప్పేసి. ఏంటంటే సండే రోజు మనం జున్ను తీసుకోమని చెప్పానంటే తినాలనిపించింది నాకు బాగా. ఇంకా మా ఆయనకి ఎవరో చెప్పారంటే తినకూడదని చెప్పేసి. నాకేంటంటే బాబు కడుపులో నుంచి జున్ను తినాలనిపిస్తుంది. అప్పుడు మా ఆయన తేలేదు తినకూడదని చెప్పేసి. అండ్ ఇప్పుడు కూడా తీసుకెళ్ళలేదనమాట నాకు జున్ను. ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నాకు తినొచ్చా తినకూడదని చెప్పేసి. ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతేనండి. ఇంక ఉంటాను మరి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం మిగిలి మర్చిపోవద్దు.